ఏంటి మేడం ఇది? పద్మిని ఆత్మహత్య అని పేపర్లో వచ్చింది. నేను పేపర్ చదివాను. దీన్ని తీసుకొని ఇంత దూరం రావాలా? పాపం చిన్న వయసు, 24 గంటల కడుపు నొప్పి తట్టుకోలేకపోయింది. పులిచెర్ల నుంచి నొప్పి భరించలేక మిట్టపల్లి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారా? నీకు పెళ్ళయిందా? కాలేదు. ఈ జీవితంలో అన్నిటికీ ఒక రేట్ ఉంది. అండ్ అలాగే నాకు లైఫ్ ఉంది. హస్బెండ్ అక్కడ, నేనిక్కడ. మా అమ్మాయికి ఒక మెడికల్ సీట్, అబ్బాయి ఇంజనీరింగ్. మేమందరూ ఆనందంగా తిరగడానికి ఒక కార్. అందరికీ ఇవి అన్నీ అవసరం నందా? కాకిలో వ్యభిచారం దేనికి మ్యామ్? తెల్ల తోలుతోని చేసుకోవచ్చు, ఇంకా చక్కగా బతకచ్చు. నందా, మైండ్ యువర్ వర్డ్స్. నాతో మాట్లాడే పద్ధతి ఇదేనా? కాదు మేడం, కానీ ఒకటి గుర్తుంచుకోండి. సంసారం ముసుగులో వ్యభిచారం చేయటం, ఒంటి మీద కాకి డ్రెస్తో లంచం తీసుకోవటం, రెండూ ఒకటి. ఏంటి మళ్ళీ ఏమైంది? రోజు జరిగే అన్యాయానికి వచ్చే కోపాన్ని ఆడే ఆట మీద చూపించుకో. ఏం డిపార్ట్మెంట్ కన్నా ఇది? నిజాయితీ అనే మాటకి తావేలేదా? ఉండేది. ఒకప్పుడు పొగరుండే ఆఫీసర్లు నిజాయితీగా ఉండేవారు, కానీ ఇప్పుడు ఆ పదమే చరిత్రకెక్కింది. మన ఇన్స్పెక్టర్ ఉన్నాడే నంబర్ 1 ఫ్రాడ్, కానీ ప్రజల మధ్యలో మాత్రం వాడే పెద్ద హీరో. ఇక పెద్దన్న అయోగ్యుడు, కానీ వాడొక ఎంపీ. మన డిఎస్పీ గురించి వినడానికి చెప్పడానికి అసహ్యంగా ఉంది.